వెల్కమ్ అండి ఫాషన్ ఇన్నోవేటర్స్ టీమ్ తరపున. ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ పేరు విటమిన్ సి జింక్ విత్ ఆమ్లా అండ్ టర్మరిక్ చూబుల్ టాబ్లెట్ ఆరెంజ్ ఫ్లేవర్. సో విటమిన్ సి అనేది చూబుల్ టాబ్లెట్ అండి. మనం సప్పరిచ్చే నారింజ అంటే మనం బేసిక్గా చిన్న వయసులో తినేది కదా నారింజ మిఠాయి అని. సో ఆ విధంగా ఇది ఒక క్యాప్సూల్ అనమాట. న్యాచురల్ న్యూట్రిషన్ ఉన్న మిశ్రమం ఇది. న్యూట్రియంట్స్ ఉన్న మిశ్రమం, బ్లెండ్ ఆఫ్ నేచర్స్ బెస్ట్ న్యూట్రియంట్స్. నేచర్ అంటే ప్రకృతి మనకిచ్చిన ఒక మంచి సమతుల్యమైన ఆహారం అనమాట. ఒక మంచి విటమిన్ మనకి. ఇది చాలా మంచి గొప్ప విటమిన్ అనమాట. దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. నా పేరు వచ్చి విద్యాసాగర్ రెడ్డి. నేను ఎంఐఎల్ఎస్ఎల్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఐటీసీ అనే ర్యాంక్లో ఉండడం జరిగింది. మరి ఈరోజు ప్రొడక్ట్ సంబంధించిన సమాచారం మనం తీసుకుంటున్నాం. దానికి సంబంధించిన సమాచారం తీసుకోవాలంటే మీరు ఒక 20 నిమిషాల సమయం ఇస్తే కరెక్ట్గా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఈ ప్రోడక్ట్ యొక్క అంటే ఇంపార్టెన్స్ ఏంటిది, దీని యొక్క యూజ్ ఏంటిది అనేది, బెనిఫిట్ ఏంటన్నది, మార్కెట్ ఏంది, దీనికి ఎంత మార్కెట్ స్కోప్ ఉంది అనే విషయం మనం తెలుసుకుంటే ఈ ప్రోడక్ట్ను మనం ఎందుకు యూజ్ చేయాలి, మార్కెట్లో ఎందుకు మనం దాన్ని ప్రమోట్ చేయాలనే విషయం తెలిస్తే ఖచ్చితంగా మనం ప్రమోట్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాని గురించి తెలుసుకుందాం. ఇది చూవబుల్ టాబ్లెట్ అని నేను చెప్పడం జరిగింది. చప్పరిచ్చే టాబ్లెట్ అనమాట. చూవబుల్ అంటే ఏంటిది, మన నోట్లో వేసుకొని చప్ప అంటే భోజనం అయిన తర్వాత మనం సోమ్ తింటాం కదా, అదేవిధంగా ఒక టాబ్లెట్ మనం వేసుకుంటే చప్పరిచ్చేస్తే మనకి కావాల్సిన పోషకాలు అన్నది నాలుక ద్వారా సబ్లింగల్ ద్వారా మన రక్తంలో కలిసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇది ఒక ప్రాసెస్. మనం బేసిక్గా టాబ్లెట్ వేస్తే లోపలికి వెళ్ళి స్టమక్ లోపలికి వెళ్ళి డిజాల్వ్ అయిపోయి డిసింటిగ్రేటెడ్ అయిపోయి అది లివర్లోకి వెళ్ళి బ్రేక్ అయిపోయి బ్లడ్లో కలిసి మనకు కావాల్సిన మనకు పోషకాలు అనేది రక్తానికి కల్పించేసి అన్ని అన్ని కణాలకు ఇవ్వడానికి సమయం పడుతుంది. కానీ సబ్లింగ్వల్ అంటే మనకి నాలుగు కింద మనం చప్పరించడం వల్ల మన సలైవాతో అబ్జర్వ్ అయిపోయి మనకు కావాల్సిన రక్తంలో కలిసి మనకు కావాల్సిన అన్ని పోషకాలు మన రక్తానికి ఇవ్వడం వల్ల కూడా మన కణాలన్నీ కూడా సమకూర్చడం వల్ల మనకు అన్ని రకాల ఇబ్బందులు లేకుండా అనారోగ్య సమస్యలు కాకుండా ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి అన్నమాట. మరి దీంట్లో ఈ విటమిన్ సి క్యాప్సూల్స్ మనకి ఏమున్నాయంటే బేసిక్గా నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. విటమిన్ సి ఒకటి ఆమ్లా, జింక్, అదేవిధంగా టర్మరిక్ అన్నమాట. అంటే మీకు తెలుగులో చెప్పాలంటే ఇది ఆమ్లా అంటే ఏంటిది, ఇండియన్ గోజుబెర్రీ అంటారు దీన్ని. ఇండియన్ గోజుబెర్రీ అంటే ఉసిరికాయ. ఉసిరికాయ మనం ఉసిరికాయ అనేది మనం రెగ్యులర్గా తింటూనే ఉంటాము. మార్కెట్లో దొరుకుతూనే ఉంటుంది. ఇది ఇండియన్ గోస్బెర్రీ అంటారు, గూస్బెర్రీ అంటారు అనమాట. సో ఆమ్లా అనే ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉంది దీంట్లో. ఆమ్లా ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఏంటిదంటే ఆమ్లాలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది అనమాట. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పౌడర్ రూపంలో మనకి కలిపి టాబ్లెట్లో ఇవ్వడం జరిగింది. ఆమ్లా అన్నది మనకి ఏంటంటే బేసిక్గా మనం తీసుకుంటాం జీర్ణకు సంబంధించిన జీర్ణ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు రాకుండా, అదేవిధంగా అంటే అన్న అరుగుదల, ఏదైతే భోజనం తింటామో అరుగుదల అనేది మంచిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా విటమిన్ సి కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి చర్మానికి సంబంధించిన సమస్యలు రాకుండా చూస్తుంది. అంటే దీంట్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి అంటే మీకు ఇదివరకే చెప్పాను. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటిది, మనం తీసుకున్న ఆహారాన్ని ఆక్సిడైజ్ చేసి, అంటే ఆక్సీకరణ చేసి మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియలో ఆక్సీకరణ జరుగుతుంది. అంటే తీసుకున్న ప్రతి ఆహారాన్ని ఆక్సీకరణ చేయడం వల్ల శక్తిగా మార్చడానికి ఆక్సీకరణ అనే పద్ధతి జరుగుతుంది. ఆక్సీకరణ పద్ధతిలో కొంత మనకి అస్థిరమైన కణాలు రావడం జరుగుతుంది. వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు అనమాట. అస్థిరంగా ఉంటాయి అనమాట. అవి ఏం చేస్తాయి అంటే మన శరీరంలోని అస్థిరత్వాన్ని ఉండడం వల్ల మనకి జబ్బు, హార్మోన్ ఇంబ్యాలెన్స్, క్యాన్సర్ అనే జబ్బు రావడానికి ఎక్కువ ఉపయోగపడతాయి అనమాట. మరి ఈ అస్థిరమైన కణాలని మనం నివారించాలంటే అంటే ఆక్సిడైజ్ కాకుండా ఆక్సిడైజ్ అయ్యేటట్టు చూస్తే అనమాట. అంటే ఆక్సీకరణ జరగకుండా నిరోధించే ఆ, ప్ర ఆ, పదార్థాలు అనమాట. మనకు చెప్పాలంటే కణాలవి. సో వాటిని ఫ్రీ రాడికల్స్ గా అంటారు అనమాట. ఈ ఫ్రీ రాడికల్స్ అన్నది ప్రతిదీ మనం పీల్చుకునే గాలి నుంచి, తీసుకునే ఆహారం నుంచి, తాగే నీరు నుంచి వస్తాయి. అంటే ప్రతిదీ మనకి శక్తిగా మారడానికి ఒక ప్రక్రియ జరుగుతుంది, ఆక్సీకరణ అంటారు. ఆక్సీకరణ జరగకుండా నిరోధించే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఆ ఉత్పత్తి అయిన అవి మన శరీరంలో రోగాలు రావడానికి కారణాలుగా మారుతాయి అనమాట. అంటే బలహీనంగా మనం చేసి క్యాన్సర్ అనే జబ్బు వచ్చే అవకాశం ఉంది. లేదంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట. మరి ఇందులో ఏంటంటే మన ఈ ఈ ఏదైతే ఉసిరి దాంట్లో ఏముంటాయంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. మరి విటమిన్స్ కూడా ఇందులో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుంది ఫ్రీ రాడికల్స్. అంటే ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి కాగానే వెంటనే న్యూట్రలైజ్ చేసేస్తుంది, దాన్ని బేస్ చేసేస్తుంది, దాన్ని
కొలాప్స్ చేసేస్తుంది వెంటనే. రెడ్యూస్ ఆక్సిడైజ్ స్ట్రెస్ అనమాట. ఎప్పుడైతే ఆక్సిడైజ్ స్ట్రెస్ తగ్గిపోతుందో మనకి జబ్బులు అనేది రాకుండా మనం ప్రివెంట్ చేస్తుంది. మరి అదేవిధంగా ఇమ్యూన్ సపోర్ట్ ఉంటుంది. మన ఇమ్యూనిటీని పెంచుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే కూడా మీకు మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్న మొరింగా క్యాప్సూల్స్ లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపును తగ్గించే గుణాలు ఎక్కువ ఉంటాయి. వాపు ఎక్కడ వస్తుంది అంటే జాయింట్ లో వస్తుంటది అనమాట. మనకి కీళ్ళల్లో మన మోకాళ్ళలో ఈ ఫ్రోజన్ జాయింట్లలో వాపు వస్తుంటుంది, స్వెల్లింగ్ వస్తుంటుంది అనమాట. ఈ వాపును కూడా తగ్గించడానికి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. లివర్ సంబంధించిన జబ్బులు రాకుండా కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. అంటే లివర్ని ఎప్పటికప్పుడు డిటాక్స్ చేస్తుంది, క్లిన్జింగ్ చేస్తుంది. డైజెస్టివ్ ఎయిడ్స్ అంటే మనకి జీర్ణకోశ వ్యాధులకు కూడా రాకుండా చూస్తుంది. మోషన్ ఫ్రీగా ఉండేట్టు చూస్తుంది. అంటే ఏది తీసుకున్న భోజనం అరుగుదల కూడా ఉంటుంది. గట్కి సంబంధించిన హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ అంటే మనం తీసుకున్న ఆహారాన్ని సమతుల్యంగా గ్లూకోజ్ రూపంలో గ్లైకోజన్ గా మార్చకుండా మనకి కావలసిన మోతాల్లో ఆకలేటట్టు చేసి కావలసిన గ్లూకోజ్ రక్తంలో ఉంచేసి షుగర్ అనే జబ్బును మనం తగ్గించేటట్టు, షుగర్ అనే జబ్బు రాకుండా కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది అనమాట. ఇన్సులిన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఖచ్చితంగా ఆ గ్లూకోజ్ అనేది అబ్జర్వ్ అవుతుంది కాబట్టి మనకి షుగర్ అనేది సమస్య అనేది మనకి రాకుండా చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇందులో రెండోది ఒకటేమో నేను చెప్పాను ఉసిరి, రెండోదేమో పసుపు మనం టర్మరిక్ అంటాము, పసుపు అనమాట. దీని కుర్కమనాయిడ్స్ ఉంటాయి దీంట్లో. మరి 95% ఉంటాయి. ఇవి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇంతకుముందు చెప్పాను, వాపును తగ్గిస్తాయి. వాపు వాపు ఎక్కడైతే వస్తుందో అది రాకుండా చూస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పులు, షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, మస్కులర్ పెయిన్, నీ పెయిన్, ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, గౌట్ పెయిన్ ఇట్లాంటివి చాలా వస్తుంటాయి అనమాట. ఇవన్నిటి కూడా ఈ కుర్కొనమాయిడ్స్ ఏం చేస్తాయంటే రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ అనమాట. అంటే వాపును తగ్గించేసి ఇన్హిబిటింగ్ ప్రీ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అనే ఎంజైమ్స్ ను మనకు రిలీజ్ చేస్తాయి అనమాట. వాటిని రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాపు మనకు తగ్గిపోయి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా లూబ్రికెంట్ లాగా పనిచేసి నొప్పి లేకుండా బాధ లేకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అదేవిధంగా దాంట్లోనే ఉసిరి ఉన్నట్టే దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని, ఫ్రీ రాడికల్స్ ని రాకుండా నివారించడానికి ఉపయోగపడతాయి. ఇవి చాలా ఆ, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట మనకి. అదేవిధంగా జాయింట్ పెయిన్స్ రాకుండా చూస్తాయి. బ్రెయిన్ కి సంబంధించిన అంటే కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే ఆలోచించేది, గుర్తుపెట్టుకునేది బ్రెయిన్ అనమాట. ఈ బ్రెయిన్ కి సంబంధించిన అంటే ఆల్జీమర్స్ అనే డిసీజ్ అంటే మతి పరుపు అనేది రాకుండా బ్రెయిన్ ని షార్ప్ గా ఉంచి, బ్రెయిన్ యాక్టివ్ గా ఉంచి, బ్రెయిన్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ ఈ మన కురుకుమ పసుపు అనేది ఉపయోగపడుతుంది అనమాట. మరి అదే విధంగా చూస్తే ఏంటంటే ఇమ్యూన్ సపోర్ట్ దీనికి ఉంటుంది. ఇమ్యూనిటీ స్ట్రెంగ్తెన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే యాంటీ మైక్రోబియల్ అంటే అంటే ఏదైనా యాంటీబయాటిక్ లాగా మనకు పనిచేస్తుంది. చెప్పాలంటే న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. వైరస్ వచ్చినా కానీ ప్రివెంట్ చేస్తుంది. ఏదైనా కట్ అయినా మనం పసుపు వేస్తామంటే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి వెంటనే బ్లడ్ ని రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అదేవిధంగా బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కానీ తీసేస్తుంది అనమాట. మూడోది ఏంటంటే సిట్రస్ ఫ్లేవనాయిడ్. సిట్రస్ అంటే ఏంటి? నారింజ. ఒకటి ఉసిరి, రెండోది పసుపు, మూడోది నారింజ. ఈ మూడు నారింజ అంటే ఏంటిది? ఆరెంజెస్ మన మార్కెట్లో దొరికేది అనమాట. అంటే నార్మల్ ఆరెంజెస్ అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో కూడా. అండ్ విటమిన్ సి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మీకు తెలుసు రోగ నిరోధక శక్తిని పెంచేది అనమాట. అదేవిధంగా ఇది ఇంప్రూవ్స్ సర్క్యులేషన్. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్ గా ఉంటే బ్లడ్ వెజల్స్ ని కూడా మనకి స్మూత్ అని ఉంచుతుంది. అంటే బేసిక్ గా చెప్పాలంటే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి పటిష్టంగా అంటే నాణ్యంగా ఉంచడం వల్ల కూడా రక్తం అనేది ప్రసరణ మంచిగా జరగడం వల్ల కూడా మనకి ఎటువంటి రక్తపోట్లు రావన్నమాట. అంటే బ్రెయిన్ సంబంధించిన గుండెకి సంబంధించిన పోట్లు మనకు వచ్చే అవకాశం ఉండదన్నమాట. ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇది కూడా మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అదేవిధంగా స్కిన్ సంబంధించిన జబ్బులు కూడా రాకుండా చూస్తుంది. దీంట్లో కొలాజన్ అనే సింథసిస్ జరుగుతుంది. అది ఏం చేస్తుంది అంటే స్కిన్ ని రిపేర్ చేస్తుంది. డెడ్ సెల్స్ అన్ని తీసేసి పింపుల్స్ కానీ, యాక్నీస్ కానీ, ఇట్లాంటి బ్లాక్ మార్క్స్ కానీ రాకుండా ఏం చేస్తుంది అంటే స్కిన్ ని రిఫ్రెష్ చేస్తుంటది అనమాట. సో అది ఫోటో ఏజింగ్ అనే ప్రాపర్టీస్ దీంట్లో ఉంటుంది అనమాట. యాంటీ ఎలర్జీకి ఏంటంటే కొందరు మందికి భోజనం తిన్నా ఎలర్జీగా ఫీల్ అవుతారు. కొంతమందికి మస్కిటో కానీ, ఫ్లైస్ కానీ, ఏదైనా దోమలు కానీ, ఏదైనా పురుగులు కానీ, ఏదైనా కుట్టినా కానీ వెంటనే ఇచ్చింగ్ కానీ, ర్యాషెస్ కానీ మనకు రావడం జరుగుతుంది. అట్లాంటిది రావడానికి కారణం ఏంటంటే మన శరీరంలో ఇష్టమైన ఎంజైమ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇష్టమైన ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. అది ఏం చేస్తా అంటే మనకి ఇచ్చింగ్ అంటే
దురద రావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. దానికి మనకి బయట మార్కెట్లో యాంటీ హిస్టమైన్ అనేది తీసుకుంటాం. సెట్రజిన్ అని, లివోసెట్రజిన్ అని దొరుకుతుంటాయి. అవి తీసుకొని మనం వేసుకుంటాం. దానివల్ల కాంట్రా ఇండికేషన్, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. మరి ఈరోజు మనం ఇది తీసుకోవడం వల్ల మనకేందంటే యాంటీ ఎలర్జీగా పనిచేస్తే, యాంటీ హిస్టమైన్‌గా పనిచేస్తాయి కాబట్టి, ఆ దురద రాకుండా, ఇచ్చింగ్ రాకుండా, మనకు అదే విధంగా అదే విధంగా ర్యాష్ రాకుండా కూడా మనకిది హెల్ప్ చేస్తుందన్నమాట. యాంటీ ఎలర్జీ ప్రాపర్టీస్ ఉంటాయి. తర్వాత జింక్ అన్నమాట. దీంట్లో ఆమ్లా ఉంది, ఆరెంజ్ ఉంది, ఆమ్లా ఉంది, నారింజ ఉంది, అదేవిధంగా పసుపు ఉంది, టర్మరిక్ కూడా ఉంది. దాంతో పాటు జింక్ కూడా యాడ్ చేశారు. జింక్ కూడా మనకి ఏం చేస్తదంటే ఇది కూడా రోగ నిరోధక శక్తికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది పుండ్లు, గాయాలు ఏవైనా అయితే తొందరగా మారడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. జింక్ మనకు మన శరీరంలో తీసుకునే ఆహారంలో గానీ, లేదా మన ఈ క్యాప్సూల్ రూపంలో గానీ, మనం ఏదైనా సీరం రూపంలో గానీ మనం తీసుకుంటే ఖచ్చితంగా వూండ్ హీలింగ్ క్రీమ్ లాగా మనకు పనిచేస్తది. వూండ్ ఏదైతే మనకు పుండు అయితే మనం వెంటనే అప్లై చేసి ఎట్లా తగ్గుతుందో, ఇది పుండును తగ్గించడానికి ఎక్కువ ఉపయోగపడుతుందన్నమాట. రోగ నిరోధక శక్తి దీనికి ఉంటది. యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటది. దీని కూడా స్కిన్ హెల్త్‌ని అనేది రిఫ్రెష్ చేస్తది. స్కిన్ యాక్నీకి సంబంధించిన ఏమన్నా పింపుల్స్ గానీ, యాక్నీ గానీ, అంటే మనకి ఇచ్చింగ్ గానీ, ఏదైనా స్కిన్ ర్యాష్ గానీ, రెడ్డిష్‌నెస్ గానీ, ఇన్‌ఫ్లమేషన్ గానీ, బాక్టీరియల్ గ్రోత్ గానీ, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గానీ ఏదొచ్చినా వెంటనే ఇది తీసేస్తదనమాట. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. హార్మోనల్ బ్యాలెన్స్ అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అయితది. కొంతమందికి మానసిక ఒత్తిడి వల్ల హార్మోన్స్ అనేది ఇంబాలెన్స్ అయిపోతాయి. ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్స్ అన్ని రకరకాల హార్మోన్స్ అనేది ఫీమేల్‌కి, మేల్‌కి అనేది అబ్నార్మల్ అయిపోయి ముఖం మీద మచ్చలు రావడము, పింపుల్స్ రావడము, యాక్నీ రావడము, ముఖం అగ్లీగా కనడం, ముడతలు పడడం, గుంతలు పడడం, అదే విధంగా చెప్పాలంటే స్కిన్ అంతా డార్క్‌గా మారిపోవడం. ఇట్లాంటి సమస్యలనేది ఈరోజు యువతకు చాలా ఉన్నాయన్నమాట. అట్లాంటి సమస్య నుంచి కూడా ఈ జింక్ అనేది బయటికి తీసుకొస్తది. అంటే యవ్వనంగా వాళ్ళని మారుస్తది. ముడతలున్న స్కిన్స్, ముడతలతో పాటు ర్యాషెస్ ఉన్నా, లేదా పింపుల్స్ ఉన్నా, యాక్నీ ఉన్నా ఏదున్నా తీసేస్తదనమాట. ఇది బ్రెయిన్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ చేస్తది. ఇంతకుముందు చెప్పాను కదా! ఆలోచించే విధానం ఏంటిది బ్రెయిన్‌కి. గుర్తుపెట్టే విధానం ఏంది బ్రెయిన్‌కి. మరి దీనికొచ్చే సమస్య ఏందంటే మతిమరుపు, లేదా టెన్షన్స్, ఒత్తిడి ఇవన్నీ జరుగుతుంటాయి. న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇది ఏదైతే ప్రాబ్లమ్ వస్తదో అన్ని రకాల సమస్యలొస్తాయి మనకి. అన్ని రకాల సమస్యలు న్యూరాన్స్ గురించి మనం మాట్లాడినాం. నర్వ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడినాం. టోటల్‌గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సీఎన్ఎస్ సిస్టమ్ గూడా డ్యామేజ్ చేస్తాయి. న్యూరాన్స్‌ని డ్యామేజ్ చేస్తది. అప్పుడు మెమరీ పవర్ తగ్గిపోతది. ప్రతి ఇష్యూ గూడా పెద్దగా మారిపోతది. ఎందుకంటే ఈరోజు మన చేతులు కదులుతున్నాయి, ఏళ్ళు కదులుతున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి, మనం మాట్లాడుతున్నాం అంటే మన బ్రెయిన్ అనేది ఫంక్షన్స్ న్యూరాన్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి. ఆ న్యూరాన్స్ డ్యామేజ్ కాకుండా కూడా ఇది కాపాడుతదనమాట. మరి ఇది విటమిన్ సి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇది విటమిన్ సి. విటమిన్ సి రావడానికి ఉసిరి, పసుపు, నారింజ, జింక్ అన్నిటిని కలిపి మనకి విటమిన్ సి అనే విటమిన్ సి అనే క్యాప్సూల్ తయారు చేశారు. మరి ఈ విటమిన్ సి అనేది క్యాప్సూల్ తీసుకుంటేనేనా? మనం తీసుకున్న ఆహారంలో కూడా విటమిన్ సి రావచ్చు కదా! ఏమేమి ఆహారం తీసుకోవాలి? మనం కీరా తీసుకోవచ్చు. అదేవిధంగా నారింజ అంటే ఆరెంజెస్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి మనకి ఫ్రూట్స్ నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా సిట్రస్, అదేవిధంగా అంటే నిమ్మకాయ అట్లాంటిది. అదేవిధంగా కివి ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఆకుకూరలు గూడా ఏం తీసుకున్నా గానీ మనకి ఈ విటమిన్ సి అనేది, జింక్ అనేది అట్ ది సేమ్ టైమ్ మనకొచ్చే ఛాన్సెస్ ఉన్నది. అదేవిధంగా ఉసిరి గాని, పసుపు గాని మనం తీసుకున్న ఆహారంలో వేసుకొని తీసుకుంటే కూడా మనకి అంటే నేచురల్‌గా వచ్చే అవకాశం ఉంది. కానీ అది సమతుల్యంగా, సమంగా సరిపోదు మన శరీరానికి. మన ఆకారానికి, మన బరువుకు, మనకు కావాల్సింది ఉన్న పరిస్థితిని బట్టి అది సరిపోదు కాబట్టి మన కంపెనీ ఆననాన్ రూపంలో క్యాప్సూల్ రూపంలో మనకు కావాల్సిన మోతాదులో ఒక సంపూర్ణ పోషకాలు ఉన్న ఆహారాన్ని విటమిన్ సిగా మనకు మార్చి మనకివ్వడం జరుగుతుంది. అది విటమిన్ సి అన్నమాట. మరి ఇది చెప్పాలంటే సంపూర్ణ పరిష్కారం. సంపూర్ణ పరిష్కారం. అంటే మొత్తానికి అన్నిటి సమస్యలకి ఇదొక గొప్ప పరిష్కారం అన్నమాట. మరి ఈ పరిష్కారం ఏ విధంగా వస్తదంటే చెప్పాలంటే చూడండి విటమిన్ సి, జింక్ విత్ ఆమ్లా, టర్మరిక్ అనే క్యాప్సూల్స్ మన చర్మానికి సంబంధించింది, ఎముకలకు సంబంధించింది, రక్తనాళాలకు సంబంధించింది, అదేవిధంగా రోగ నిరోధశక్తికి సంబంధించింది, అదేవిధంగా గాయాలు, అదేవిధంగా ఎముకల మృదులాస్థి, అదేవిధంగా మరమ్మత్తుకు సహాయపడుతుందనమాట. అంటే ఈ ఈ క్యాప్సూల్స్ ఏదైతుందో ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుందండి. మరి అదేవిధంగా చూస్తే రోగ నిరోధశక్తిని, గాయాలను, కండరాలను, ఎముకల్ని, అదేవిధంగా జలుబు ఇట్లాంటి ఫీవరు, కోల్డ్, వైరల్ ఇన్ఫెక్షన్స్, కాఫ్ లాంటివి గూడా తీవ్రంగా ఉన్న వాళ్ళు వేసుకోవడం వల్ల గూడా తగ్గే అవకాశం ఉంది. చర్మము, జుట్టు సంరక్షణ కూడా ఇది చాలా ఉపయోగపడుతది. కంటి చూపు మెరుగుపరుస్తది. కండరాలను మెరుగుపరుస్తుంది. చెడు కొవ్వును తగ్గించి ఎటువంటి పోట్లు అంటే
రక్తపోట్లు మనకు రాకుండా మనకు నివారిస్తుంది అనమాట. చెప్పాలి అంటే ఇది సంపూర్ణ పరిష్కారానికి ఒక ఉదాహరణగా ఒక క్యాప్సూల్ రూపంలో, సప్లిమెంట్ రూపంలో మన కంపెనీ తీసుకొచ్చింది. బయట మార్కెట్లో దొరికేదంతా కెమికల్ రియాక్షన్స్ లో తీసుకొస్తున్నారు. మనకి ఇది న్యాచురల్ గా ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు పోషక ఆహార లోపం ఎవరికైతే ఉందో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక భోజనం లాగా దీన్ని తీసుకునే విధంగా ఒక చూవబుల్ టాబ్లెట్ గా, అంటే చప్పరిచ్చే టాబ్లెట్ గా మనకి విటమిన్ సి, జింక్, ఆమ్లా, టర్మరిక్ అనే క్యాప్సూల్ రూపంలో మనకి ఆనంద్ వాళ్ళు మనకు అందించడం జరిగింది. మరి ఇది సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా తీసుకొచ్చింది. చర్మానికి సంబంధించింది, ఎముకలకు సంబంధించింది, రక్తనాళాలకు సంబంధించింది, రోగ నిరోధక శక్తికి సంబంధించింది, గాయాలకు సంబంధించింది, ఎముకలకు సంబంధించింది, అదేవిధంగా మన జుట్టు సంరక్షణకి, అదేవిధంగా కంటి చూపులకు, అదేవిధంగా చెడు కొవ్వును తగ్గించే విధంగా మనకు ఉపయోగపడుతుంది. జలుబు, అదేవిధంగా జ్వరము అట్లాంటి సమస్యలు కూడా ఉన్నా కానీ, దగ్గు కానీ, పొడి దగ్గు కానీ, తెమడ దగ్గు కానీ తీవ్రంగా ఉంటే కూడా, శరీరంలో బ్యాక్టీరియా కానీ ఉంటే కానీ తీసే విధంగా ఇది మనకు ఉపయోగపడుతుంది. మరి ఇన్ని రకాలుగా చర్మం సంబంధించిన అందానికి సంబంధించిన విధంగా కూడా ఉపయోగపడుతుంది. అంటే చర్మాన్ని నూతన యవ్వనంగా ఉంచుతుంది. అంటే ఎవ్రీ ఎవ్రీ టైం నువ్వు చూస్తే ఏంటంటే ఏజ్డ్ పీపుల్ కూడా ఈ క్యాప్సూల్ తీసుకోవడం వల్ల కూడా స్కిన్ అనేది గ్లోయింగ్ ఉంటుంది, స్కిన్ అనేది రిఫ్రెష్ అవుతుంది, స్కిన్ లో ఉన్న డట్ అంతా, మురికిని అంతా కూడా తీసేస్తుంది కాబట్టి ఫ్రెష్ గా కనిపిస్తుంది. అంటే యంగ్స్టర్స్ లాగా మనం కనిపించే అవకాశం ఉంది. అంటే యవ్వనంగా కనిపించే అవకాశం కూడా మనకి విటమిన్ సి అనే క్యాప్సూల్స్ మనకు ఉపయోగపడుతుంది అనమాట. మరి దీని డోస్ ఏంటంటే డైలీ వన్ టాబ్లెట్ ఫాలోయింగ్ ఎనీ మీల్ అండి. ఒక భోజనం అయిన తర్వాత ఒక టాబ్లెట్ మన నోట్లో వేసుకొని సప్పరిస్తే బెటర్ అబ్జర్షన్స్ కూడా మనం ఏంటంటే సప్పరించడం ఏంటంటే స్లోగా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి స్లోగా మన సబ్లింగ్వల్ నుంచి, మన సెలవ నుంచి, అంటే మనం తీసుకున్న సెలవ నుంచి రక్తంలోకి వెళ్ళి సంపూర్ణంగా రక్తానికి ఇవ్వడం వల్ల మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి అందజేయడం వల్ల కూడా మనకు అన్ని రకాల జబ్బులు రాకుండా, అన్ని రకాల సమస్యలు రాకుండా మన లైఫ్ ఎక్స్టెండ్ చేసే విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఇది నాట్ ఏ మెడిసిన్, ఇది సప్లిమెంట్ న్యూట్రస్యూటికల్ ప్రొడక్ట్. ఇది ప్రివెంటివ్, నాట్ ఏ మెడిసిన్. ఇది ఎన్రిచ్డ్ బ్లెండ్ అనమాట. అంటే న్యూట్రస్యూటికల్ ప్రొడక్ట్ కాబట్టి ఇది ఒక ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట, న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ అనమాట. ఇది న్యూట్రియంట్స్ సంబంధించిన ఫుడ్ సప్లిమెంట్. ఇది ఇది మెడిసిన్ గా మనం చెప్పి ఏది క్యూర్ చేయలేము. ఇది క్యూర్ చేసే ప్రొడక్ట్ కాదు. మనకి రోగం రాకుండా, ఇబ్బందులు రాకుండా, మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి సంపూర్ణ పరిష్కారానికి ఇది ఉపయోగపడే విధంగా స్కిన్ కి, జాయింట్ కి, అదేవిధంగా ఓవరాల్ హెల్త్ కి మనకి ఇది ఉపయోగపడే విధంగా ఈ క్యాప్సూల్ మనకి డిజైన్ చేసి ఇచ్చారు. ఇది ప్రతి ఒక్కరు అంటే 12 ఇయర్స్ చిన్న పిల్లలకైతే భోజనం రూపంలో ఇవ్వండి, ఫ్రూట్స్ రూపంలో ఇవ్వండి. 18+ ఉన్న వాళ్ళందరూ కూడా, 18 సంవత్సరాలు ఎవరున్నారో వాళ్ళకి యాక్నే కానీ, అంటే పింపుల్స్ కానీ, ముఖం మీద ముడతలు కానీ, మచ్చలు కానీ అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి రోజుకు క్యాప్సూల్ చొప్పున. లేదా జనరల్ గా వీక్ ఉన్నారు, బలహీనంగా ఉన్నారు, వాళ్ళకి ఒకటి ఇవ్వండి. లేదా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ బలహీనంగా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా జాయింట్ లో పెయిన్స్ వస్తుంది, రోజుకు ఒకటి ఇవ్వండి. లేదా అన్ని సమస్యలు ఉన్నాయంటే రోజుకొకటి లైఫ్ టైం వాడుకున్నా నష్టం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఉసిరి కానీ, నారింజ కానీ, పసుపు కానీ సమతుల్యంగా, జింక్ కానీ సమతుల్యంగా మనం కలుపుకొని తినాలని సమయం లేదు. అదే క్యాప్సూల్ మన బ్యాగ్ లో ఉంటే భోజనం అయిన తర్వాత నోట్లో వేసుకొని సప్పరిస్తే మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది, సెలవు దగ్గర అబ్జర్వ్ అయిన తర్వాత కూడా మనకు వెంటనే దాని పనితనం కూడా చూపెడుతుంది. ఇది రెగ్యులర్ ఎవరైతే వాడుతున్నారో స్కిన్ లో గ్లో వచ్చేస్తుంది. నెయిల్స్ కానీ, హెయిర్ కానీ మనది వైట్ కాకుండా తొందరగా అంటే తెల్లగా జుట్టు కాకుండా కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట. స్కిన్ కూడా రిఫ్రెష్ అవుతుంది. టోటల్ గా ఓవరాల్ గా చెప్పాలంటే ఇది అందరికీ ఉపయోగపడే ప్రోడక్ట్ అనమాట. ఖచ్చితంగా ఇది అందరికి ఇవ్వచ్చు. ఇది మార్కెట్ చెప్తే ఏంటంటే అన్లిమిటెడ్ మార్కెట్ ఉంది, లిమిటే లేదనమాట. అన్లిమిటెడ్ 18 సంవత్సరాల ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా ఇది మార్కెట్ లో అన్లిమిటెడ్ మార్కెట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మనం రికమెండ్ చేయాలి, ప్రతి ఒక్కరు మనం అందరం వాడాలి. ఎందుకంటే మనం అందరం కూడా ఈ ఈ ఎంఐఎల్ఎస్ లో బిజినెస్ ఉన్న వాళ్ళందరూ కూడా, నాకు తెలిసి అందరూ 35-40 సంవత్సరాలు పైబడి ఉన్నారు కాబట్టి నేను డైలీ వన్ క్యాప్సూల్ తీసుకుంటున్నాను. మీరు కూడా అందరూ డైలీ వన్ క్యాప్సూల్స్ మీరు మీ కుటుంబానికి కూడా ఇచ్చే విధంగా మీరు చూసుకుంటే ఖచ్చితంగా మనం హెల్దీగా, యాక్టివ్గా, ప్రొలాంగ్డ్గా అంటే ఎక్కువ కాలం మనం బ్రతికే అవకాశం ఉంటుంది. ఇది డిటాక్సర్ కూడా మనకు పనిచేస్తుంది కాబట్టి అందరు తీసుకుంటారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. మరొక ప్రోడక్ట్ తోని మరొక వారం మనం ఖచ్చితంగా మనం మంచి సమాచారంతో వద్దాం. ఆ ప్రోడక్ట్ ఏందనేది మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. సీ యూ నెక్స్ట్ వీక్ అండి.